ఏం చేస్తున్నావే? మహేష్తో డేట్లో ఉంటే డిస్టర్బ్ చేసావు. ఏంటో చెప్పు. ఇప్పుడు అది కంటిన్యూ అవ్వాలంటే ఏంటి? ముందు నువ్వు వచ్చి డోర్ ఓపెన్ చేయి, నీతో ఒక ఇంపార్టెంట్ విషయం మాట్లాడాలి. ఏంటి, ఇంటికి వచ్చావా? వచ్చా కాబట్టే కదా డోర్ ఓపెన్ చేయమనేది. సరే వస్తున్నాగు. ఏంటి అంత ఇంపార్టెంట్ మ్యాటర్? ఫోన్ చేసి డ్రీమ్ చెడదబ్బావు. చెప్తా గాని ముందు వాటర్ తీసుకురా. సరే తీసుకొస్తా, లోపలికి రా. నాకంత ఓపిక లేదు కానీ నువ్వేరా. ఇదిగో. అరే ఏమైందో చెప్పు. ఏమైందా చూడు. ఏంటి అవి? తమరు ఫోన్ లేపు మాట్లాడితే ఎందుకు ఇన్ని మిస్డ్ కాల్స్ వస్తాయి? ఒకసారి ఫోన్ చేసి మాట్లాడితే అయిపోతుంది కదా. అసలు వాళ్ళు ఏం మాట్లాడతారో తెలుసా నీకు? ఏం మాట్లాడతాడు? కనీసం ప్రపోజ్ కూడా చెయ్యరే. నువ్వు ఎలాగో మింగిల్ అవుదాం అనుకుంటున్నావు కదా, వీళ్ళలో ఎవరో ఒకరు మంచోళ్ళని చూసి యాక్సెప్ట్ చేస్తే సరిపోద్ది కదా. యాక్సెప్ట్ చేయాలని ఉంది శ్వేత, కానీ గ్రేట్ థింగ్ షుడ్ హ్యాపెన్ ఆన్ ఎ గ్రేట్ టైమ్ యునో. అంటే నా ఉద్దేశం, ఇప్పుడు ఎలాగో Feb 14 ఉంది కదా, ఆ రోజు సింగిల్స్తో మింగిల్ అవుతే ఎలా ఉంటుంది అని అనుకుంటున్నా. ఇప్పుడు నన్ను ఏం చేయమంటావు? ఏం లేదు, వాళ్ళకందరికీ కాల్ చేసి ఆ డేట్ టైం స్లాట్ చెప్పేసి వాళ్ళకి అక్కడ రమ్మని చెప్పు, సరేనా? ఇంకోటి, ఎవరిదైతే ఎక్కువ మిస్ కాల్స్ ఉన్నాయో వాళ్ళకి ఫస్ట్ ప్రిఫరెన్స్ ఇవ్వు. ఓకే. హాయ్. హే హాయ్ విక్రమ్. ఎంతసేపు అయింది మీరు వచ్చి? జస్ట్ ఇప్పుడే. డైరెక్ట్గా పాయింట్లోకి వచ్చేస్తాను. యా ప్లీజ్. మీకు ఒక ఇంపార్టెంట్ విషయం చెప్దామని వచ్చాను. చెప్పండి. చెప్తే మరి మీరేం అనుకోకూడదు. నేనేం అనుకోను. మీ ఫ్రెండ్ రోజాను కొంచెం పక్కకు కూర్చోమని చెప్పరా? ఏం పర్లేదు, తను కొంచెం పక్కకు కూర్చోమని చెప్పరా, నేను చెప్పలేకపోతున్నాను. విక్రమ్ గారు ఏం పర్లేదు, చెప్పండి, తనకంతా తెలుసు. తనుంటే నేను చెప్పలేనండి. లవ్ మ్యాటర్ చెప్పడం ఎలా? లవ్ మ్యాటరే, తనే సెట్ చేసింది ఇదంతా. ఏం పర్లేదు చెప్పు. తనే సెట్ చేసింది? తనే సెట్ చేసింది. అయినా సరే తన లవ్ చేస్తున్నట్టు తన ముందే చెప్తే ఏం బాగుంటుందండి. మిమ్మల్ని చెప్తే మీరు ఎలాగైనా సెట్ చేస్తారనుకున్నాను, కానీ మీరేమో వినట్లేదు. మీరు ఫోన్ లిఫ్ట్ చేయనప్పుడు తనకి ఎన్నిసార్లు ఫోన్ చేశానో తెలుసా? మీరు ఎలాగైనా మా ఇద్దరిని కలపాలి. సిగ్గుపడుతున్నావేంటే? ఓకే, సెట్ అయిపోతాడంటే నీకోసమా? నేను నా కోసం అనుకున్నా. రోజీ గారు, మీరే ఎలాగైనా మా ఇద్దరిని కలపాలి. నేనా? అవును. ఎలా కనిపిస్తున్నాను రా నీకు? లే రోజీ గారు. లేరా? ఒకసారి ఉండనివ్వచ్చు కదే. హ్యాపీ వ్యాలంటైన్స్ డే రోజీ. నువ్వు బయటికి వెళ్ళు. లేవే కదండి. వెళ్ళే. హ్యాపీ వ్యాలంటైన్స్ డే అండి. హ్యాపీ వ్యాలంటైన్స్ డేనా? హాయ్ రోసి. హాయ్. నా బైక్ మీద వచ్చాను. హే, ఐ లైక్ యువర్ రింగ్ టోన్. హే, నువ్వు కూడా సాంగ్స్ వింటావా? యా రోసి, ఐఎమ్ వెరీ బిగ్ ఫ్యాన్ ఆఫ్ ఏఆర్ రెహమాన్ సార్. నేను కూడా వెరీ బిగ్ ఫ్యాన్ ఆఫ్ ఏఆర్ రెహమాన్ గారు. నీ ఫేవరెట్ సాంగ్ ఏంటి? అందమైన ప్రేమ రాని చెయ్యి తగిలితే సత్తురేఖ కూడా స్వర్ణమేలే. హౌ క్యూట్. నా ఫేవరెట్ కూడా. యాక్చువల్లీ ఏఆర్ రెహమాన్ సాంగ్స్ చాలా రొమాంటిక్గా ఉంటాయి. యా, రొమాంటిక్ సాంగ్స్ అంటేనే ఏఆర్ రెహమాన్ సార్. సో ఇంకేంటి అజయ్? ఇంకేముంది? అవును పాపం, నువ్వు చాలా డేస్ నుంచి కాల్ చేస్తున్నావు కదా. నేను యాక్చువల్లీ వర్క్లో బిజీ ఉన్నాను, అవుట్ ఆఫ్ స్టేషన్. యా, నో ప్రాబ్లం. ఇవాళే కాస్త ఫ్రీ అయ్యాను. సో ఇప్పుడు చెప్పండి, ఏంటి మ్యాటర్? అంటే అది నువ్వు కోప్పడకూడదు మరి. నేనేమనుకోను, చెప్పండి, పర్లేదు. నిజంగా కోప్పడకూడదు రోజు. నాకెందుకు కోపం? జస్ట్ బీ కూల్.
ఏం పర్లేదు చెప్పండి. అంటే అది పర్లేదు చెప్పు. అంటే మన ప్రాజెక్ట్ వర్క్ ఉంది కదా, ఈ మంత్ లాస్ట్ వీక్ నేను టూర్కి వెళ్తున్నా. కొంచెం నా వర్క్ కూడా మేనేజ్ చేస్తావా రోసి? అంటే అంతేనా? అంతే రోసి. వర్క్ గురించా? యా రోసి. ఇంకేం లేదా? ఏం లేదు, ఆహా. మేనేజ్ చేస్తా కదా రోసి. రేయ్, ఎవడి పని వాళ్ళే చేయాలి. నేనేమైనా ఖాళీగా కూర్చున్నానా నీ పని నేను చేయడానికి? నీ తిండి నువ్వే తింటున్నావు కదా, నేనెందుకురా నీ వర్క్ చేయాలి? ఫస్ట్ లేచి వెళ్ళిపోయి ఇక్కడ నుంచి. అదేంటి రోసి అంత ఫైర్ అయ్యావు? లేరా, ప్లీజ్. ఇంకాసేపు ఇక్కడే ఉంటే బాగోదు చెప్తున్నా. లేచి వెళ్ళిపో. హాయ్, ఈడేంటి ఇలా ఉన్నాడు? కెన్ ఐ సీ? హా, వావ్. యాక్చువల్గా చాలాసేపటి నుంచి మిమ్మల్ని చూస్తున్నా. యా 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 చూశాను. ఇన్ని సెకండ్స్లో పాడేయచ్చు. నువ్వు చాలా పద్ధతిగా ఉన్నావు. యాక్చువల్గా మిమ్మల్ని ఒకటి అడగొచ్చా? యా యా ప్లీజ్ అడగండి. తప్పుగా అనుకోద్దు మరి. అస్సలు అడగండి. ఐ లవ్ యూ అండి. మనం పెళ్ళి చేసుకుందామండి. థ్యాంక్ యూ. ఒక్క నిమిషం. చెప్పే. పొద్దున్నే డైపర్లు అయిపోయినాయి, కడిగి పోయి కొత్తది తీసుకొచ్చి వేసుకో. ఓకేనా? నేను వచ్చేసరికి సాయంత్రం అవుతుంది. పెట్టి చెప్పండి. బాబు అంటున్నారు. నా వైఫ్ అండి. వైఫా? యా. వైఫ్ నుంచుకొని మరి ప్రపోజ్ చేశారు? మీరు నాకు నచ్చారండి. మీరేం వరీ అవ్వకండి. నాది డబుల్ బెడ్రూమ్ ఇల్లు. ఒక రూమ్లో నా వైఫ్ ఉంటుంది, ఇంకో రూమ్లో మనం ఉందాం. ఓకే వెళ్ళండి. ఓకే, నథింగ్ లైక్ దట్. బాయ్. అంటే ఇయర్ కూడా మహేష్